కాచిపెంట మండలం కేసలి పంచాయతీలో సుమారు 320 కుటుంబాలు ఇతర పార్టీలను వీడి వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పుకున్నాయి. వీరికి మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాజన్నదొర మాట్లాడుతూ నిన్న జూన్ 12, 2026 జరిగిన నిరసన ర్యాలీని విజయవంతం చేసిన కార్యకర్తలకు, ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సాలూరు నియోజకవర్గంలో టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న రోడ్ల నిర్మాణాలు అత్యంత నాసిరకంగా ఉన్నాయని, ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారని మండిపడ్డారు. పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు, టీడీపీ నాయకులు కొమ్ము కాస్తూ బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పీఆర్ మరియు ఇంజనీరింగ్ అధికారులు ఇప్పటికైనా నిపక్షపాతంగా వ్యవహరించాలని, లేని పక్షంలో భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇటువంటి అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్ల నాణ్యతపై ఇప్పటికే స్థానికులు ఆగ్రహంతో ఉన్నారని, జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారని, అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రాజన్నదొర డిమాండ్ చేశారు. జై జగన్ జై జగన్ జై జగన్ నా కొడుకు అలాగే భవిష్యత్తులో కానీ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మాకేమి చేయలేకపోతున్నాం, మాకేమి చేత కాదు అనే భావంలో మంత్రి గారు ఉన్నారు. ఎక్కడో రోడ్డు ఓపెనింగ్ సైడ్కి వెళ్ళడము, మనుషులు పెట్టడం, అక్కడ నిలబెట్టేయడం, కండువులు వేసేయడం, ఎక్కడో భోజనాలు పెట్టడము, అక్కడ పిలిపించడము, మరి కండువులు వేసేయడం. ఇదే పరంపర కొనసాగించుంటే నేను 18.5 సంవత్సరాలకు ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా ఉండేటప్పుడు కానీ ఒక్కలేని టీడీపీలో ఉండేవాళ్ళ అంటున్నాను. నేను ఒక్కలేని టీడీపీలో ఉండేవాళ్ళ. ప్రేమతోనూ అభిమానంతోనూ ఎవరైతే మా దగ్గరికి వస్తారో వాళ్ళు చేర్చుకోవాలి. అది కూడా మా నాయకుల అనుమతితోను. ఇప్పుడు ఆమె నాయకులు బుద్ధ మీద తన్నది మీ అందరికీ తెలిసట్లేదు. నేను ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా నాయకులకు చెప్పకుండా జాయిన్ చేసుకోలేదు పార్టీలో. ఏ మండలం అయితే కానీ, ఏ గ్రామం అయినా అక్కడున్న మా నాయకులతో. అయితే ఈమెంత కాదు, ఒక గ్రామంకి వెళ్తే మా గ్రామంలో కండువులు వేసి గ్రామం అంతా జాయిన్ అయిపోయి చెప్పడం ఆయన చూశారు. ఈమె మీటింగ్లు పెట్టి, భోజనాలు పెట్టి అందరూ జాయిన్ అయిపోయి నేను చూశాను. కానీ గతంలో అప్పుడు చేయలేదు, నేను ఇప్పుడు కూడా చేయదలుచుకోలేదు. అభిమానంతో ఎవరు వచ్చినా పార్టీలో జాయిన్ చేసుకుంటాం మేము. అట్లేదు ఆ విధంగా ఉంటుంది. అలాగే మీటింగ్లు పెట్టి నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి బండబుద్ధులు తిట్టింది కానీ, పవన్ కళ్యాణ్కి బండబుద్ధులు తిట్టింది కానీ, లోకేష్ బండబుద్ధులు తిట్టింది కానీ లేదు. కానీ ఈరోజు సంజయ్ రాణి గారు మా నాయకుడికి ఏ విధంగా తిడుతున్నారు, ఎటువంటి దరిద్రకుడి భాష మాట్లాడుతున్నారు, ఎటువంటి చండాలమైన భాష మాట్లాడితే మీకు తెలుసు. అదేవిధంగా కొంతమంది గిరిజనులకి డబ్బులు ఇచ్చో, మందు తాగిచ్చో, మాంసం ఇచ్చో కూడా నా మీద మాట్లాడిస్తున్నారు. ఆయన అది అందరికీ తెలిసలేదు, మండల నాయకులు చెప్పించి. కానీ వ్యక్తిగతంగా నేను తీసుకుంటే ఆమె పరిస్థితి ఎలాగుంటుందో మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు ఆమెకు వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కూడా టార్గెట్ చేయలేదు, పార్టీ టార్గెట్ చేసుకుంటున్నాను తప్ప. నిన్న చంద్రబాబు పాలనకు 2 ఏళ్ళు, ఆయన ఎన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమం నిన్న నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఇంత బాగా విజయవంతం చేస్తారని నేను కూడా ఊహించలేదండి. ఇంత బాగా విజయవంతం చేస్తారని. కాబట్టి మీ ద్వారా, విలేకరి మిత్రుల ద్వారా విజయవంతం చేసిన ప్రజలకు, నాయకులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా రాజన్న ద్వారా పేరు పేరున
ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇదే సహకారము ఈ విధంగానే మాకు చేయూతనిచ్చి ఎల్లవేళలు ఎల్లకాలము ఇప్పుడు ఏ విధంగా సహకరించారో ఆ విధంగా సహకరించి 3 సార్లు వరసకు వచ్చింది. అలాగే మన కోరమరాజుపేట కూడా పునికలు పలుచుకొని రోడ్డు కూడా వచ్చింది. వాళ్ళు ముళ్ళుతో చూపిస్తున్నారు. అటువంటి రోడ్లు వేసిన అధికారుల మీద ఎందుకు చర్య తీసుకోరు? తప్పకుండా అవన్నీ మా డిజిటల్ బుక్లో రికార్డ్ అవుతున్నాయి. ఆ అధికారులు మేము విడిచిపెట్టాం. మీరు టీడీపీ కార్యకర్తలకు పనిచేస్తే మాత్రం మీరు ఇంట్లో కూర్చుంటారు. పిఆర్ అధికారులు కావచ్చు, ఐటీడీ ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు, మీకు హెచ్చరిస్తున్నాం చూసుకోండి. మీరు టీడీపీ కార్యకర్తలకు పనిచేస్తే మాత్రం ఇంట్లో కూర్చుంటారు. మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఈ మధ్య చాలా రోడ్ల మీద కంప్లైంట్లు వచ్చి ఉన్నాయి. మన ఓపెన్ చేసిన ఆ రోడ్డు మీద కూడా లేదు. అదే రోడ్డు మీద ధర్నా చేశారు కమ్యూనిస్టు కార్యకర్తలు. దండిగాము నేరలవలస రోడ్డు మీద కూడా అదే రోడ్డు మీద ధర్నా చేశారు, నాణ్యత లేదని. మేము కాంట్రాక్టులకు అడగాం, మాకు సంబంధం లేదు. కాబట్టి సంబంధిత ఇది ఇంజనీరింగ్ అధికారుల మీద ఎందుకు చర్య తీసుకోవడం లేదంటున్నాను. జిల్లా కలెక్టర్ గారు మీ మీద రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారే ఇదే టీడీపీ నాయకులు. వాళ్ళు చేస్తున్నవి కూడా మీకు కూడా కనిపించడం లేదా? మీ పీడికి ఎలాగా కనిపించావు? మీ పీడికి వినిపించదు కూడా. పేపర్లో వస్తున్నాయి కదా, మీకు కనిపించడం లేదా కలెక్టర్ గారు? మీకు కూడా వాటి మీద చర్యలు ఉండవా? ఐటీడీ అధికారుల మీద కానీ, పిఆర్ అధికారుల మీద కానీ, ఎవరైతే రోడ్లు చేశారో వాళ్ళ మీద అవన్నీ కూడా మేము ఫిర్యాదు చేస్తున్నాం. ఫిర్యాదు చేసిన కాపీ మా దగ్గర ఉంచుకుంటాం. ఈరోజు మీరు చర్యలు తీసుకోకపోయినా ఆ అధికారులకి రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం.